దేశస్తురాలైనా ఆమె కూడా ఏ విధంగా మన దేవుళ్ళు నమ్ముతాదో తెలుసు. నమ్మి ఏ విధంగా తలనీలాలు ఇచ్చిందో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ కూడా చూసినారు. ఏ విధంగా అన్నప్రసాద కేంద్రాలయానికి డబ్బులు విరాళంగా ఇచ్చినారో అందరూ చూసినారు. ఇట్లాంటి బోకు మాటలు నీ అట్లాంటి పనికి మాలిన మాట్లాడేటువంటి డెకాయిట్లను ఎవరు నమ్మరు. ఆర్కే రోజా ఎవరు నమ్మరు. నువ్వేదో ఒక్క మరుగింటి మరుగుతున్నావు, అర్థమవుతుందా? మేము దాన్ని ఎత్తిపోసుకోలేక మేము చస్తున్నాం. అది మా ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రిని చేయాలి కాబట్టి. ఏదైనా కూడా నీలాంటి ఫకీర్లు నీలాంటి పాలేరులు వచ్చి ఎన్ని మాట్లాడినా మేము ఖచ్చితంగా దాన్ని డిఫెండ్ చేయాలి కదా. దాన్ని ఖచ్చితంగా మనం తిప్పి కొట్టాలా. ఏం చేస్తావు? ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా మన భారతమ్మ గారు మన జగనన్న గారు ఇద్దరూ దేనికి పోయి పట్టు వస్త్రాలు సమర్పించలేదనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మన జగనన్న ఏనాడైనా సరే అన్నప్రసాద కేంద్రాలయానికి పోయి అక్కడ డబ్బులు విరాళంగా ఇచ్చి, మరి మన జగనన్న కూడా 2 బిడ్డలు ఉన్నారు కదా, ఆడబిడ్డలు. మరి నేను ఇవన్నీ మాట్లాడడం అంటే కుటుంబాన్ని కూడా తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి కొంతమంది పోరంబోగులకు చెప్తా ఉన్నా. మరి జగనన్నకు 2 బిడ్డలు ఉన్నారు కదా, మరి ఆ బిడ్డలు పుట్టినరోజులకు కానీ లేకంటే ఇంకోటి కానీ ఏనాడైనా సరే అన్నప్రసాద కేంద్రాలయంలో డబ్బులు దేనికి ఇలా? హిందూ ధర్మం గురించి, హిందువుల గురించి, హిందూ దేవాలయాల గురించి, హిందువుల ఆచారాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు రా బయటికి, దీనికి సమాధానం చెప్పు. ఇంకొకసారి ఆర్కే రోజా నువ్వు ప్రెస్ మీట్ పెట్టినా ఓకే, బాగానే ఉండదు. మనం అన్నను ఏ విధంగా ప్రధానమంత్రిని చేసుకోవాలా, ఏం చేయాలనే దాని మీద మాట్లాడు. హిందువుల మీద, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా నువ్వు వ్యాఖ్యలు చేయొద్దు. ఈరోజు మన భారతమ్మ గారు మన జగనన్న గారు ఉగాదికి వచ్చినారు, మాట్లాడినారు, బ్రహ్మాండంగా ఉన్నది. కానీ ఇతరుల వాళ్ళను దేనికి రాలేదంటే వాళ్ళు బ్రహ్మాండంగా పట్టు వస్త్రాలు సమర్పించినారు, వాళ్ళు తలనీలాలు ఇచ్చినారు, అన్నప్రసాద కేంద్రాలయాలకు పోయి భోజనాలు చేశారు, వాళ్ళతో పాటు అక్కడ ఉండేటువంటి భక్తులతో పాటు కలిసి కూర్చొని తిన్నారు. మనం దేనికి పోలేదంటే తల ఎక్కడ పెట్టుకోవాలనో అర్థమవుతుందా నీకు? సో ఇకనైనా సరే రాష్ట్ర ప్రజానికి మనం ఏది చెప్తే అదే నమ్ముతారులే, మనల్ని మనం ఇంకా ఎన్నైనా ఆటలు ఆడవచ్చులే, మనకి ఏమి ఇబ్బంది లేదులే అనుకుంటే మనం పప్పులో కాలేసిట్టే. ఇకనైనా సరే ఇక కొంచెం తగ్గించి మాట్లాడేటువంటి మాటలు, ఏదైనా మనం ఏదో మాట్లాడాలని వచ్చినా మాట్లాడు, అంతవరకే. మన అన్న మన వదిన బ్రహ్మాండంగా ఉన్నారు, అందరికీ తెలుసు. ఎందుకంటే ఉగాది రోజు చూసినాం కదా అందరం ఏ విధంగా అక్కడ ఉండేటువంటి పండితులు చెప్పినటువంటి ఆచారాలను కూడా వాళ్ళు ఏ విధంగా తిరస్కరించినారో చూసినారు రాష్ట్రంలో ఉండే ప్రజానికం అందరూ కూడా. నువ్వేమి ఈరోజు బోకు మాటలు మాట్లాడతాను, నువ్వేమి రావలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా ఖచ్చితంగా మనం అన్నను ప్రధానం చేసేదాకా మన ఈ పోరాటం అయితే కొనసాగుతూనే ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.